తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం రామగుండం పారిశ్రామిక ప్రాంతం అని చెప్పవచ్చు. ఇప్పుడు సాధారణ ఉష్ణోగ్రతలతో పాటు కూడా ఒక రాజకీయ వేడి కూడా రగిలిందని చెప్పవచ్చు. మొదటగా అధికార బీఆర్ఎస్ పార్టీలో రెబల్ అభ్యర్థిగా పోరాటం ప్రారంభించిన పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రస్తుతం పాలకుర్తి జెడ్పీటీసీ సంధ్యారాణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు పార్టీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఏమిటి? అసలు మీరు పార్టీ అంటే ఈ ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్న కోరుకట్టి చందర్పై ఇంత వ్యతిరేకతను ఎందుకు ప్రదర్శించారు? నమస్తే అండి. నేను భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే నేను ఒక్కదాన్నే కాదు, ఈ ప్రాంతంలో దాదాపు ఎవరమైతే సీనియర్ పార్టీ కార్యకర్తలుగా ఉన్నామో వాళ్ళందరినీ కూడా ప్రతి చోట ఇబ్బంది పెట్టుకుంటా అవమానపరుచుకుంటూ వచ్చిండ్రు. మరి మీ అందరికీ కూడా తెలుసు, కోరుకంటి చందర్ గారు మేమంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ అప్పుడు సోమారం సత్యనారాయణ గారికి వ్యతిరేకంగా వారికి టికెట్ ఇస్తే ఇక్కడ గెలవరు, వారి కొడుకుతోటి కావచ్చు వారితోటి కావచ్చు పార్టీకి నష్టం జరిగిందనేది మరి పార్టీ అధిష్టానానికి తెలియజేసినాము. మేమంతా కలిసి చందర్ గారికి చందాలు వేసుకొని అందరం కూడా మా కార్యకర్తలు మేము స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా 2018 ఎన్నికలలో చందాలు వేసుకొని ఆయనను గెలిపించినటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గ ప్రతి ఇంటికి కూడా తెలుసు. గెలిచిన తర్వాత మరుసటి రోజు నుంచి మరి అనేక రకాలుగా అవమానపరుస్తూ ఇబ్బందులు పెడుతూ, నేను అప్పుడు ఆయనకు సపోర్ట్ చేసినప్పుడు ఉమ్మడి రామగుండం జెడ్పీటీసీగా ఉన్నా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. మరి ఈ ప్రాంతంలో దాదాపు 30 ఏళ్ళకెళ్ళి ప్రజా జీవితంలో ఉన్నాము. ఓటమి లేదు ఇప్పటి వరకు కూడా. నా ప్రజా ప్రస్థానం మొదటి నుంచి కూడా ఓటమి లేకుండా ఉన్నాము. ప్రజలతోటి సత్సంబంధాలు ఉన్నాయి గొప్పగా. మరి పార్టీలో కూడా క్యాడర్ తోటి మంచి రిలేషన్షిప్ ఉంది కాబట్టి ప్రజలతోటి క్యాడర్ తోటి మా బలాన్నంతా జోడించి ఆయనను గెలిపించడం జరిగింది. మరి తెల్లవారి నుంచి అనేక రకాలుగా అంటే ఒకటే ఎవరితోటైనా కూడా దీన్ని తొక్కాలే, లేకపోతే రేపటి రోజులలో నాకు పోటీ అవుతుందని మరి చాలా అవమానకరమైనటువంటి సంభాషణతోటి రకరకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ మరి పార్టీ మీద ఉన్న అభిమానంతో చాలా ఓపిక పట్టుకుంటూ వచ్చినాం. ఏ రోజు కూడా మాట్లాడలే. నా మీద నా చుట్టూ ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు, రకరకాల మాటలతోటి మానసికంగా ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా నాకు నష్టం చేసినా కూడా ముఖ్యంగా పాలకుర్తి జెడ్పీటీసీగా నేను పోటీ చేసినప్పుడు మరొక టీంని అక్కడ పెట్టి నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏ రోజు కూడా పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడలే. కానీ చివరిలో మరి టికెట్ ఇచ్చే క్రమంలో ఇక్కడ చందర్కి మంచిగా లేదు, చాలా అవినీతికి సంబంధించినటువంటి వాస్తవాలు ఉన్నాయి. ఆర్ఎఫ్సిఎల్ ఇష్యూ కావచ్చు, తర్వాత సింగరేణి ఎన్టీపీసీకి సంబంధించి, మెడికల్ కాలేజీకి సంబంధించి, అట్లనే చూసుకున్నట్టయిందంటే ఇసుకకు సంబంధించి, ఇక్కడ బూడిదకు సంబంధించి ఇట్లా చాలా రకరకాల అవినీతికి పాల్పడ్డాడు. కాబట్టి ఇక్కడ అవకాశం ఇస్తే మరి పార్టీ ఓడిపోతుంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకోవాలని అధిష్టానానికి అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం ఏదైతే ఉన్నదో టీబీజీకి సంబంధించిన యూనియన్ లీడరు మేమంతా కూడా కలిసి అధిష్టానానికి చెప్పే ప్రయత్నం చేసినాం. కానీ ఒకటి చెప్పండి, అంటే మీరు రెబల్గా ఫస్ట్ అంటే ఏకైక అభ్యర్థి మీరు, మీతో పాటు మరొక 4 అభ్యర్థులు కూడా కలిసి వచ్చి పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ప్రచారం చేసి డివిజన్లో కూడా యాత్రలు చేపట్టిన పరిస్థితి. కానీ ప్రస్తుతము వాళ్ళంతా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేకి మళ్ళీ మద్దతుగా కూడా ప్రచారంలోకి దిగనున్నారు. మీరు మాత్రం ఒంటరి వారైపోయారు. అది కూడా బీజేపీ గ్రాఫ్ తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి పౌనాలు అనుకూలంగా ఉన్న తరుణంలో మీరు స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా బీజేపీలో చేరి ఏమైనా తప్పు చేస్తున్నారని చెప్పేసి కూడా స్థానికంగా ఒక చర్చ కొనసాగుతుంది. అట్లాంటిది ఏం లేదు. అయితే నిజంగానే మీరు అన్నట్టుగా మేము ఏదైతే కలిసి అందరం కూడా పోరాటం చేసినామో సరే, వారెవరు కూడా చందర్కి మద్దతుగా లేరు. ఇప్పటికి కూడా ఒకరు కాంగ్రెస్లోకి పోయినరు, తర్వాత ఒకరు యూనియన్కి సంబంధించి ఉన్నప్పటికి కూడా ఎవరు కూడా ఆయనకి మనసుతోటి పనిచేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఒకవేళ అధిష్టానం ఒత్తిడితోటి వెంట ఉన్నా కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు కాదు, మేము పోరాటం చేసిన వాళ్ళు కాదు. అసలు ఆయన దగ్గర ఎవరు ఉన్నారు ఇప్పుడు ఒకసారి చూడండి, మొత్తం కూడా వలసలు పోతూ ఉన్నారు. తర్వాత ఇంకొకటి, మీరు ఏదైతే అన్నారో బీజేపీకి గ్రాఫ్ లేదు, మీరు పొరపాటు చేసిండ్రని, 100% నేను తీసుకున్న నిర్ణయం 100% కరెక్టు. ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. బీజేపీ పాత క్యాడర్ కావచ్చు, నా క్యాడర్ కావచ్చు, నాకు సంబంధించిన అనుచరులు కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మనం కష్టంలో ఉన్నప్పుడు పార్టీకి రిజైన్ ఏదైతే కారణాలతోటి చేసినామో మరి ఆ రోజు రిజైన్ చేసిన రోజు ప్రోత్సహించి వెన్ను తట్టి మేమున్నాం నీకు, నువ్వు ముందుకెళ్ళు,
తప్పకుండా మా పార్టీ అండగా ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం మొత్తం కూడా పెద్ద నాయకత్వం అంతా కూడా నాకు అండగా నిలబడ్డది. ముఖ్యంగా గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులు వివేక్ గారు, అట్లనే కిషన్ రెడ్డి గారు, ఇట్లా అందరూ కూడా పెద్దవాళ్ళంతా కూడా నాకు అండగా ఉండి మీరు ముందుకు నడవండి అని చెప్పిండ్రు. ముఖ్యంగా చూసుకున్నట్టయిందంటే ఇవాళ ఈ స్థానికంగా రామగుండం నియోజకవర్గం చూసుకున్నట్టయిందంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి విశేషమైనటువంటి ఆదరణ ఉంది. 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలని భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. అదే రకంగా ఇక్కడ కూడా దేశవ్యాప్తంగానే కాదు ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి మోదీ గారి మీద పూర్తి విశ్వాసం, నమ్మకం ప్రజల లోపల ఉంది. అదే రకంగా రామగుండం నియోజకవర్గంలో కూడా యువత, ముఖ్యంగా మహిళలు మొన్న ఏదైతే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారో మహిళలకి చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించాలని, అంటే ఇవాళ నిర్ణయం చేసేటువంటి చోట మహిళలు ఉండాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. మరి దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాం మేము దానికోసము. కాబట్టి మహిళా లోకం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నది. యువత ఇవాళ నిశ్శబ్దమైనటువంటి వాతావరణం లోపల యువత మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి కావచ్చు, మోదీ గారికి కావచ్చు, మోదీ నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చూడండి ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ మా యువతకు సంబంధించిన మొత్తం టీం కూడా స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో కావచ్చు, ఇక్కడ స్థానికంగా కావచ్చు, స్వచ్ఛందంగా ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. రేపటి రోజులలో ఊహించినటువంటి విధంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపు తప్పకుండా గెలుస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఈ నియోజకవర్గంలో బీజేపీ జిల్లా క్యాడర్ అంటే కౌశిక హరితో పాటు జిల్లా అధ్యక్షుడు సోమవారం సత్యనారాయణ కూడా పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇక్కడ పార్టీ ఎలాగా అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చు? ఓకే, మీరు చెప్పినటువంటి నాయకుల గురించి ఇంకా నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటే, ఎందుకంటే వాళ్ళు ఏడాదికి ఒక పార్టీ మారుతూనే ఉంటారు. వాళ్ళు రావడం పోవడం వరకే కానీ వాళ్ళెంబడి కార్యకర్తలు పోయే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. అంటే ప్రధానంగా ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంటుంది. అంటే ఈ పార్టీ అంటే రామగుండం నియోజకవర్గం నుండి స్వతంత్రంగా అభ్యర్థులు బరిలోకి దిగితే గెలుపు ఖాయమని చెప్పేసి ఒక సెంటిమెంట్ కూడా ఉంది. గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా స్వతంత్రంగా అంటే ప్రస్తుతము జిల్లా అధ్యక్షుడిగా బీజేపీలో కొనసాగిన సోమవారం సత్యనారాయణ రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలో దిగడానికి ఇది ఒక ప్రధాన కారణం అని కూడా చెప్పవచ్చు. దీన్ని ఎలా చూస్తారు? అయితే ఎంతమంది పోటీ చేసినా, ఎన్ని రకాలుగా పోటీ చేసినా ఇక్కడ స్థానికంగా ప్రజల యొక్క వాయిసు, ప్రజల యొక్క ఆలోచన విధానం, ప్రజల యొక్క నాడి ఎట్లా ఉంటుందంటే పార్టీలను కాకుండా వ్యక్తులను చూసేటువంటి సంస్కృతి ఉంటుంది. అంతేగాని ఇండిపెండెంట్ చేస్తేనే ఓట్లేస్తాం అనేది కాదు. ఇవాళ మరి అందరు నాయకత్వాలను ఇప్పుడు చూసిండ్రు, ఇప్పటి వరకు కూడా చందర్ను చూసిండ్రు, సోమవారం సత్యనారాయణను చూసిండ్రు. ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మాట్లాడితేనే కాదు, మాట్లాడకపోయినా నిశ్శబ్ద వాతావరణం లోపల ప్రతి ఒక్కరి లోపల ఏం జరుగుతూ ఉన్నది, నాయకులు ఎట్లాంటి వాళ్ళు, వీళ్ళు వస్తే వీళ్ళకి అవకాశం ఇస్తే ఎట్లా ఉంటుంది రామగుండం భవిష్యత్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే రామగుండం నియోజకవర్గం అంటేనే మేము పదే చెప్తూ ఉంటాను, నేను 119 వేరు, 118 వేరు, రామగుండం నియోజకవర్గం వేరు. ఇక్కడ మొత్తం కూడా కార్మిక క్షేత్రము, చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఇక్కడ తెలంగాణలోనే రామగుండం అంటేనే చైతన్యాలకి నిలయం ఇది. కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పు ఎప్పుడైనా కూడా గొప్పగా ఉంటుంది. అదే రకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నుండి కూడా తప్పకుండా మాలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం తప్పకుండా అవకాశం కల్పిస్తారు. ఇవాళ పార్టీకి గొప్పగా ఇవాళ స్పందన ఉన్నది ఇక్కడ. అదే రకంగా మా మీద కూడా వ్యక్తులుగా ఇవాళ 30 ఏళ్ళకెళ్ళి ప్రజలలో ఉన్నాం. ఒకటే మీరు తీసుకున్నట్టయిందంటే ఇప్పుడు చాలామంది నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు కావచ్చు. 2020 నుంచి ఏదైతే కోవిడ్ టైంలో 3 ఏళ్ళు కూడా ప్రజలు అరిగోసపడ్డారు. ఊర్లకి ఒక ఊరు నుంచి ఒకరు రావద్దు అనేటువంటి ఒక ఆలోచనతోటి కోవిడ్ వ్యాప్తి చెందుతుందని ఊర్లల్లో పొలిమేరల్లోనే మొత్తం ముళ్ళ కంపలు వేసుకొని మా ఊరికి ఎవరు రావద్దు, మీ ఊరికి మేము రావని చెప్పి ముళ్ళ కంపలు వేసుకొని ఉన్నప్పుడు ఈ నాయకులు ఎక్కడ వండుకున్నారు? అప్పుడు ఏకైక వ్యక్తి తిరిగినటువంటి వ్యక్తి సంధ్యారాణి. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా వేల మందికి రోజు పని చేసుకుంటే తప్ప పూట గడవనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి ఆ రోజు వేల మందికి ఈ చేతులతోటి నేను అన్నం పెట్టినాను. అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకున్నాను. డాక్టర్లతో పాటుగా నేను కూడా కరోనా పేషెంట్ల దగ్గరికి పోయి వాళ్ళకి ధైర్యం చెప్పి మందులు ఇచ్చి మంచి ఆహారాన్ని పెట్టి పండ్లు ఇచ్చి వాళ్ళని సాదుకొని కంటికి రెప్పలా కాపాడుకున్నాను. కాబట్టి వాళ్ళ ఓట్లు అడిగేటువంటి నాయకులకి మరి ఎట్లాంటి హక్కు కూడా లేదు. అది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మాట్లాడకపోవచ్చు. మీరు చూడండి, ఒక 10 రోజుల తర్వాత మొత్తం వాతావరణం చేంజ్ అవుతుంది. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకొస్తారు. ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి నేను బలంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
మొత్తానికి తన పార్టీ ఏదైనా కూడా అంటే ఇక్కడ అంటే వ్యక్తికి విలువ ఉంటుంది. అంటే రామగుండం నియోజకవర్గం ఒక ప్రత్యేకత, రాజకీయంగా కూడా ఆ చైతన్యం ఉన్న ప్రజలు అని చెప్పేసి సంధ్యారాణి చెప్తున్న పరిస్థితి. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తాను ముందుండి ప్రజల వెంట నడిచి కూడా తన వంతు సహాయ సహకారాలు అందించి తనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందండి. రాజకీయ రణరంగంలో ఎందరో వస్తూ ఉంటారు, వెళ్తుంటారు, కానీ ఈసారి గెలుపు మాత్రం తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, రామగుండం నుంచి.